హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం జనరల్ స్టడీస్ సబ్జెక్ట్లోని ఇండియన్ జాగ్రఫీ టాపిక్ పైన క్లాస్ నెంబర్ 5ని డిస్కస్ చేసుకుందాం. ఫ్రెండ్స్, మీకు డైలీ జనరల్ స్టడీస్ టాపిక్ పైన క్లాసెస్ అనేది అప్డేట్ చేయడం జరుగుతుంది. అన్నీ కూడా ప్లేలిస్ట్లో ఉన్నాయి, చెక్ చేసుకోండి. వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ కోసం మీరు మా యొక్క వెబ్సైట్ www.shanindiaarktutorial.com అనే వెబ్సైట్ని విజిట్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, క్లాస్లోకి వెళ్దాం. ముందుగా ఫస్ట్ బిట్, డీజిల్ లోకోమోటివ్ వర్క్స్ ఎక్కడ ఉంది? ఆన్సర్ వారణాసి. నెక్స్ట్ బిట్, బంగారు పీచు బ్రౌన్ పవర్ ఆఫ్ హోల్సేల్ ట్రాడ్ డ్రైవర్ ఆఫ్ ది వరల్డ్ అని దేనికి పేరు? ఆన్సర్ జనుము. నెక్స్ట్ బిట్, నైరుతి ఋతుపవనాల కాలం ఎప్పుడు? ఆన్సర్ జూన్ మధ్య నుండి సెప్టెంబర్ వరకు నైరుతి ఋతుపవనాల కాలంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ బిట్, 2011లో భారతదేశంలో రెండవ అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం ఏది? ఆన్సర్ మహారాష్ట్ర. నెక్స్ట్, వరదలు సంభవించడానికి ప్రధాన కారణం ఏది? ఆన్సర్ భారీ వర్షపాతం. నెక్స్ట్ బిట్, గంధపు చెక్క ఏ రాష్ట్రంలో ప్రధానంగా ఉత్పత్తి అవుతుంది? ఆన్సర్ కర్ణాటక. నెక్స్ట్ బిట్, భారతదేశంలో రైల్వే మార్గాలు లేని రాష్ట్రాలు ఏవి? ఆన్సర్ మేఘాలయ, సిక్కిం. నెక్స్ట్ క్వశ్చన్, 2011 జనాభా ప్రకారం ఇండియాలో అక్షరాస్యత ఎంత? ఆన్సర్ 74.04%. నెక్స్ట్ బిట్, కలకత్తా నగరం ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ఆన్సర్ 1690 సంవత్సరంలో. నెక్స్ట్ క్వశ్చన్, 2011 జనగణన ప్రకారం ఇండియాలో పట్టణ జనాభా ఎంత? ఆన్సర్ 31.20%. నెక్స్ట్ క్వశ్చన్, అతిపెద్ద గ్రహం ఏది? ఆన్సర్ గురుడు. నెక్స్ట్ బిట్, అత్యంత కాంతివంతమైన గ్రహం ఏది? ఆన్సర్ శుక్రుడు. నెక్స్ట్, ఇండియాలో అతిపెద్ద నది ఏది? ఆన్సర్ గంగా నది. నెక్స్ట్ బిట్, నైరుతి ఋతుపవనాల కాలం ఎప్పటి నుండి ఎప్పటి వరకు? ఆన్సర్ జూన్ నుండి సెప్టెంబర్ వరకు నైరుతి ఋతుపవనాల కాలంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ బిట్, షిల్లాంగ్ ఏ కొండల మీద ఉన్నది? ఆన్సర్ బాసి. నెక్స్ట్, కారాకుయ్ ఎడారి ఎక్కడ ఉన్నది? ఆన్సర్ చైనా. నెక్స్ట్, కృష్ణానది పుట్టిన స్థలం ఏది? ఆన్సర్ మహాబలేశ్వరం. నెక్స్ట్ క్వశ్చన్, శ్రీనగర్ పట్టణం నుండి ప్రవహించే నది ఏది? ఆన్సర్ జీలం నది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం శ్రీలంక నుండి విడిపోయే చోటు ఏది? ఆన్సర్ ఇందిరా పాయింట్. నెక్స్ట్, భారతదేశం మొదటి రైలు మార్గాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? ఆన్సర్ 1853 సంవత్సరంలో భారతదేశంలో మొదటి రైలు మార్గాన్ని ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, పాల ఉత్పత్తిలో ప్రస్తుత ప్రథమ స్థానంలో ఉన్నటువంటి దేశం ఏది? ఆన్సర్ భారతదేశం. నెక్స్ట్, భారతదేశ పాకిస్తాన్ దేశాల మధ్య రాడ్క్లిఫ్ లైన్ ఏ సంవత్సరంలో ఏర్పరిచారు? ఆన్సర్ 1947 సంవత్సరంలో. నెక్స్ట్, భారతదేశంలోని ఎత్తైన పర్వత ప్రాంతం ఏ రాష్ట్రంలో కలదు? ఆన్సర్ హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్, భారతదేశంలో అతి చిన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ సిక్కిం. నెక్స్ట్, రెండవ పంచవర్ష ప్రణాళిక అనుసరించి రూపొందించిన ఇనుము ఉక్కు కర్మాగారముల నిర్మాణంలో బిలాయేనిలో కర్మాగార నిర్మాణానికి సహకరించినటువంటి దేశం ఏది? ఆన్సర్ రష్యా దేశం. నెక్స్ట్ క్వశ్చన్, మెకెన్లీ పర్వత శిఖరం ఏ ఖండంలో ఎత్తైనది? ఆన్సర్ ఉత్తర అమెరికా. నెక్స్ట్, ఏ రాష్ట్రం యొక్క పేరునకు అర్థం బౌద్ధ సన్యాసుల మఠం? ఆన్సర్ బీహార్. నెక్స్ట్, ఉత్తర రైల్వే ముఖ్య కేంద్రం ఏది? ఆన్సర్ ఢిల్లీ. నెక్స్ట్ బిట్, క్రింది వానిలో నీల్ అండ్ యాక్సిల్ ప్లాంట్ ఎక్కడ ఉంది? ఆన్సర్ యలహంక. నెక్స్ట్ బిట్, కజిరంగా నేషనల్ ఏ రాష్ట్రంలో కలదు? ఆన్సర్ అసోం. నెక్స్ట్, అన్నపూర్ణ 1 పర్వత శిఖరం ఉన్న పర్వత శ్రేణి ఏది? ఆన్సర్ హిమాలయం. నెక్స్ట్ బిట్, భారతదేశం ఏ అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది? ఆన్సర్ 8 డిగ్రీలు
4 మరియు 37 డిగ్రీలు 6 ఉత్తర అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది. నెక్స్ట్ బిట్. నైరుతి ఋతుపవనాల కాలం జూన్ మధ్య నుండి సెప్టెంబర్ వరకు. నెక్స్ట్. వరదలు సంభవించడానికి ప్రధాన కారణం ఏది? ఆన్సర్ భారీ వర్షపాతం. నెక్స్ట్. గంధపు చెక్క ఏ రాష్ట్రంలో ప్రధానంగా ఉత్పత్తి అవుతుంది? ఆన్సర్ కర్ణాటక రాష్ట్రంలో. నెక్స్ట్ బిట్. భారత్లో తేయాకు తోటలు అధికంగా ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ అస్సోం. నెక్స్ట్. కాఫీ పంట విస్తారంగా పెరిగే రాష్ట్రం ఏది? ఆన్సర్ కర్ణాటక. నెక్స్ట్. కలకత్తా నగరం ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ఆన్సర్ 1690వ సంవత్సరంలో. నెక్స్ట్. అతిపెద్ద గ్రహం గురుడు, అత్యంత కాంతివంతమైన గ్రహం శుక్రుడు. దామోదర్ వ్యాలీ ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ బీహార్. నెక్స్ట్. ఇండియాలో మొదట సిమెంట్ కర్మాగారం ఎక్కడ నిర్మించబడింది? ఆన్సర్ చెన్నై. నెక్స్ట్. దుర్గాపూర్ ఉక్కు కర్మాగారం ఏ దేశ సహకారంతో నిర్మించబడింది? ఆన్సర్ బ్రిటన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇండియాలో అతిపెద్ద నూనె శుద్ధి కర్మాగారం ఉన్నటువంటి చోటు ఏది? ఆన్సర్ దిక్సామ్. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు జనరల్ స్టడీస్ క్లాస్లో భాగంగా క్లాస్ నెంబర్ 5ని ఈరోజు క్లాస్లో మనం చర్చించుకున్నాం ఫ్రెండ్స్. వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ కోసం మీరు మా యొక్క వెబ్సైట్ www.shinindiaarktutorial.com అనే వెబ్సైట్ని విజిట్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నా క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో తప్పకుండా షేర్ చేయండి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా మర్చిపోద్దు. బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నా యొక్క వీడియోస్ అని మీరు నోటిఫికేషన్ రూపంలో పొందుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైమ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.